ఫుల్ జోష్ తో ఎనర్జీతో మన స్టూడెంట్స్ అండ్ నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. టుమాటా అస్సలు తగ్గేదేలే. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు అబ్బా మాకు పెళ్ళొద్దు, మేము పెళ్లి చేసుకోము అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఈ జోడీల మధ్యలో ఉండేటువంటి క్యూట్నెస్, వాళ్ళ లవ్ రొమాన్స్ చూశారు అంటే మీకు కూడా వెంటనే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. సో లెట్ మీ ఇన్వైట్ నిరుపమ్ అండ్ మంజుల, అంజలి అండ్ పవన్, జిలా అనిల్ అండ్ ఆమని. మేమంటే కపుల్ ఎంట్రీస్, కపుల్స్ కి వచ్చి డాన్స్ వేస్తున్నాం. మీరేంటి? మేము స్టూడెంట్స్. వెల్కమ్ టు ద లవ్లీ కపుల్స్. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అనిల్ ఎన్నో పెళ్ళని అడగలేదు. 4 మ్యారేజ్ డేట్ ఏంటి చెప్పు తొందరగా. మే 1, 2021. ఓకే, మీ ఆవిడ నక్షత్రం ఏంటి? ఏం నక్షత్రం? ఇప్పుడు నువ్వు ఇలా చెప్పావు చూసావా, అదే పెళ్ళాలైతే ఎలా చెప్తారు చూడు. చెప్పమ్మా మీ పెళ్లి డేట్ ఏంటి? మే 1, 2020. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4.5. ఇప్పుడు వేరే క్వశ్చన్లు. మీ ఆవిడ బర్త్డే డేట్ ఏంటి? బర్త్డే 9th మే. ఓకే, మీ ఆయన బర్త్డే ఆగస్ట్ 17th. మీ బాబు పుట్టిన డేట్? బాబు 5th February 2011. మీ ఆవిడ వాళ్ళ బాబు పుట్టినటువంటి డేట్? ఫాదర్ బాబు మీ ఆవిడ్ని ఫస్ట్ టైం మీరు ఏ కలర్ సారీలో చూసారు? బ్లూ. ఇంత టైం ఇచ్చినా కూడా తప్పు చెప్పాడు. డ్రెస్ ఏ అమ్మాయి వచ్చింది బ్లూ కలర్ లో అని? అక్కడ బ్లూ లైట్ ఉన్నా కానీ డ్రెస్ బ్లూగా కనిపించింది. అసలు లైటే లేదు. చిచ్చి తప్పు కనుకుంటారు. పగలు కలిసేవాళ్ళు. మీ ఆయనకి ఇష్టమైనటువంటి వంటకం ఏంటి? నేను ఏదొండనా తింటాడు. వెరీ గుడ్, అది మంచి భర్తకు ఉండాల్సినటువంటి లక్షణం. వచ్చినటువంటి మీ అందరి నోరు తీపి చేయడం. పేపర్ పెడుతున్నావు, జాగ్రత్త. పేపర్ పెట్టి చంపేద్దాం అనుకుంటున్నాడు. పేపర్ తో పోయి కాదు వద్దులే. పేపర్ తో పోతుందా ఈ ప్రాణం అంటున్నారు డైరెక్ట్ గా. ఏమండి మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 పాస్. ఇంకా మీరు అలా భుజం మీద చేసుకొని నించోవడం ఎంతమంది అబ్బాయిలకి అమ్మాయిలకి ఆదర్శం తెలుసా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనరేషన్ పెళ్ళొద్దు అనుకుంటున్నారు. అది చూసారా, క్యూట్ కదా? ఇలా ఉంటుంది మీకు కూడా పెళ్ళవుతాయి. సో చేసుకోండి పెళ్లి, ఓకేనా? షోల్లో ఇలాగే ఉంటది. వీళ్ళు బయట ఎలా ఉన్నా షోలో మాత్రం ఇలాగే ఉంటారు. మీకు నమ్మకం కుదరట్లేదు, మీరిద్దరు రండి. అన్యోన్యత అనే దానికి మీరు గూగుల్లో సెర్చ్ కొడితే వీళ్ళ పేరు వస్తుంది. అన్యోన్యత అంటే అనిల్ ఆమని. బాబా చూడండి ఇది. ఎప్పుడైనా వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో లేదా? అరే ఎందుకు వద్దురా పెళ్లి మీకు? నేను చెప్తా వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు. వాళ్ళు పెరిగింది వాళ్ళ అమ్మ నాన్నని చూసి, అందుకని. ఎలాగైనా సరే ఈ రోజు మన అజెండా ఏంటంటే మన 4 రౌండ్లు అయిపోయే లోపల నలుగురికి పెళ్లి సంబంధాలు ఓకే అయిపోవాలి. మీరు 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడబోతున్నారు. ఎందుకు అక్కడి నుంచి పక్కల ఎలా పెళ్ళాలందరూ ఇట్రండి, మొగుళ్ళు హలో ఇట్రండి. ఓకే, సో వెల్కమ్ టు సుమా అడ్డా. ఈ రోజు షోలో మీరు బోలెడంత డబ్బు గెలుచుకుంటారు. దానికి టైం అనేది చాలా ముఖ్యం. డబ్బు గెలుచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని భద్రంగా దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. చెప్పండి, మీరు వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ దాచుకుంటారు? మా ఇంట్లో డెస్క్ ఉంది, దాంట్లో దాచి పెడతాను. నిరుపమ్ గారు? బెడ్ కింద పెట్టుకుని పడుకోవడం అలవాటు. బెడ్ కింద పెట్టుకుంటా. ఓహో, డబ్బుల మీద పడుకుంటారా? నేను నా చిన్న పర్సులో పెట్టుకుంటా, అదే నా లాకర్. మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది. కానీ జాగ్రత్త, సీక్రెట్ హైడింగ్ ప్లేసెస్ అన్ని ఇప్పుడు దొంగలకు తెలుసు. అందుకే చెప్తున్నా, దాచుకోవడమే కాదు వాటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము
సొమ్ము ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి భద్రత కోసమే నేను మీకు ఒకటి పరిచయం చేయబోతున్నా. నేను ఈ రోజు మీకు పరిచయం చేయబోయేది మన ఇంటి సేఫ్టీ అంటే మనకి మొదటిగా గుర్తుకొచ్చేది మన నమ్మకమైనటువంటి బ్రాండ్ గోద్రేజ్ హోమ్ లాకర్. ఇది సాధారణ లాకర్ కాదు, స్మార్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ తో 3-in-1 లాకింగ్ మెకానిజం తో వస్తుంది. మీ డబ్బు, మీ ఆభరణాలు అన్ని సేఫ్ గా ఉంటాయి. ఈ రోజు మీరు గెలుచుకునేటువంటి క్యాష్ ప్రైజ్ ని మన గోద్రేజ్ హోమ్ లాకర్ లో సేఫ్ గా ఉంచుదాం. చూద్దాం ఈ రోజు క్యాష్ తో పాటు గోద్రేజ్ హోమ్ లాకర్ ని ఎవరు సొంతం చేసుకుంటారు. లాకర్ కూడా సిద్ధంగా ఉంది. మీరు డబ్బులు గెలుచుకోవడమే ఆలస్యం. చూద్దాము ఎవరు డబ్బులు గెలుచుకొని ఈ లాకర్ ని ఓపెన్ చేస్తారు. ఇక మొదలెడదామా? మీరు కిల్లాడి భర్తలు, మీరు ఖతర్నాక్ భార్యలు. కిల్లాడి భర్తల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు కిల్లాడీలు రెడీగా ఉన్నారు. ఖతర్నాక్ భార్యల్ని సపోర్ట్ చేయడానికి టీం రెడీగా ఉన్నారా?